చూడండి అందరూ వస్తారు. అరే అన్న చూడండి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మన పార్టీ అబ్జర్వర్ గా వచ్చినటువంటి కర్నూలు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ రాధాకృష్ణ సార్ గారిని సతీష్ గారు దయచేసి వేదిక మీద శ్రీనివాసులు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా అభ్యర్థన చేస్తున్నా. జన సమీకరణ కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయండి. ఫస్ట్ సెషన్ లో అందరూ ఏపీ ఎస్సీ కార్పొరేషన్ శ్రీ మన ఏపీసీ గారు ఉన్నారు. వారి బ్రదర్ కూడా అందరికీ సుపరిచితులే. అందరికీ విజయవాడ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మేడం గారి. దృశ్యాలతో సత్కారం వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలైంది. ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఏవైతే హామీలు ఇవ్వడం జరిగిందో అన్ని కూడా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూనే వస్తున్నారు మన ఈ కూటమి ప్రభుత్వం అని నేను గర్వంగా చెప్పుకుంటాను. ఫస్ట్ రాగానే వెంటనే 3000 పెన్షన్ ని 4000 చేసి ఆయన ఇచ్చిన హామీలు అన్ని పూర్తి చేస్తాము అన్న ఒక నమ్మకం మనందరికీ కల్పించారు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం అని నేను గర్వంగా చెప్తున్నాను. మొదటి నెలలోనే 3 నెలల అరియర్లతో సహా 7000 రూపాయలు అందజేశారు. ఇంకా 10,000 రూపాయలు ఒంట్లో బాలేని వారికి, మంచాల్లో ఉండే వారికి 15,000 రూపాయలు కూడా అందజేయడం జరుగుతుంది. ఇలాంటి ఆర్థిక పరిస్థితిలో మామూలుగా ఇచ్చిన హామీలు ఎలక్షన్ టైంలో ఇచ్చాము అని చెప్పి వదిలేసే చాలా మంది నాయకుల్ని మనం చూసాం. దేశవ్యాప్తంగా కూడా బడ్జెట్ బాగా మంచిగా ఉన్న స్టేట్స్ లో కూడా ఎక్కడ కూడా ఇంత పెన్షన్ 4000 పెన్షన్ అయితే మన భారతదేశంలో ఎక్కడ కూడా లేదని నేను చెప్పాలి. ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 మహిళల కోసమని దీపం పథకం కింద అందజేయడం కూడా దీపావళికి మొదటిగా అందజేయడం జరిగింది. ఇంకా తల్లికి వందనం పథకం, ఎంతమంది పిల్లలుంటే ప్రతి ఒక్కరికి తల్లి వాళ్ళని డిఫరెన్షియేట్ చేయకోకుండా చూసుకోవాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి దాదాపు 10,000 కోట్ల పైచిలకు అమౌంట్లని మొన్న గత నెలలో అందరికి తల్లులకు పంచడం జరిగింది. ఇంకా మొన్న మనం చూసాం ఆగస్ట్ 15న మహిళలకి ఆంధ్రప్రదేశ్ లో నిజంగానే ఒక స్వాతంత్రం వచ్చిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ఉచిత బస్సు ద్వారా మహిళలు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కానివ్వండి, స్కూల్కి వెళ్తున్న వాళ్ళు కానివ్వండి, డైలీ వేజెస్ కూల్ పని చేసే వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరికి 1000 నుంచి 3000, 4000 రూపాయల వరకు వాళ్ళకి మిగులుతోంది అని నేను గర్వంగా చెప్పుకోవాలి. అంటే ఇంటిని మామూలుగా ఫైనాన్స్ మెయింటైన్ చేసేది మహిళే. ఆ మహిళకి ఈ ఉచిత బస్ సర్వీస్ ఇవ్వడం వల్ల వాళ్ళ ఇంటిని కూడా వాళ్ళు ఇంకా బెటర్ గా డిజైన్ చేసుకొని వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇంకా ఇంప్రూవ్ చేసే ఒక అవకాశం మన ప్రభుత్వం ఇచ్చిందని నేను గర్వంగా చెప్పుకుంటాను. మహిళల కోసం ఇన్ని పథకాలు ఇంత ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తున్న ఒక గొప్ప సీఎం అక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఉన్న మహిళలంతా ఎంత ముందుకు వెళ్తారో అని నేను గర్వంగా చెప్పుకుంటాను. మనమంతా ఈ 10వ తారీఖు ఈ ఒక మంచి పండుగ వాతావరణం అక్కడ వస్తుంది. సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు అందరూ కూడా అక్కడ మనమందరం ఈ కూటమి ప్రభుత్వం మనం కష్టపడి తెచ్చుకున్న ఈ 164 సీట్లు ఏదైతే ఉందో గత ఎలక్షన్ లో ఈ సంవత్సర పాటున మనం చేసుకున్న మంచి 10 మందికి చెప్పుకునే ఒక గొప్ప అవకాశం ఈ సూపర్ 6 సూపర్ హిట్ పథకం అని చెప్పుకోవాలి.
దీనికోసం అని పుట్టపర్తి నియోజకవర్గంకు ఈ ఇన్ఛార్జిగా రాధాకృష్ణ గారిని ఇంకా మిగతా టీం ని కూడా పంపించడం జరిగింది పార్టీ ఆఫీస్ నుంచి. ఈ పుట్టపర్తి నియోజకవర్గం నుంచి అక్కడికి వస్తే మీటింగ్ అటెండ్ అయితే బాగుంటుంది. పెద్ద ఎత్తున దాదాపు 3,50,000 మంది అటెండ్ అవుతున్న ఒక గొప్ప పండుగ అని చెప్పుకోవాలి. సో దీన్ని విజయవంతం చేసుకునే బాధ్యత మన ప్రతి ఒక్కరి, కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరిది. ఖచ్చితంగా ఆ రోజు వచ్చి విజయవంతంగా చేసుకోవాలి. మన సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులందరూ మనమంతా ఏర్పాటు చేసుకున్న ఈ కూటమి ప్రభుత్వ విజయాలని మనం 10 మందికి గర్వంగా చెప్పుకునే రోజు అది. వచ్చి అందరూ ఆశీర్వదించాలని కోరుతున్నాను. ముందుగా ఈరోజు సింధూరారెడ్డి గారికి ఒక ప్రత్యేకమైనటువంటి దినం. వారి భర్త కృష్ణ గారి జన్మదిన సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇటువంటి ఆనంద సమయంలో కూడా మనతో పాటు పంచుకోవడానికి ఇక్కడికి రావడం చాలా సంతోషం. ఈరోజు మనందరికీ కూడా తెలుసు, ఇక్కడ మన సమావేశానికి ముఖ్య కారణం రేపు 10వ తేదీ మన అనంతపురం వేదికగా సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంకల్పించడం, దానికి అనుగుణంగా ఈ సభని రాయలసీమలో గతంలో ఎన్నడూ జరగని విధంగా 3.5 లక్షల మంది హాజరయ్యే విధంగా ఈ రాయలసీమ ద్వారా ఈ విజయోత్సవ సభను నిర్వహించి రాష్ట్రానికి తెలియజేసే విధంగా, ముఖ్యంగా స్త్రీ శక్తి పథకాలు, సూపర్ 6 పథకాలు ఏ విధంగా హిట్ అయింది అనేది ఈ రాయలసీమ వేదికగా ఈరోజు ఈ సభ నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవడం. దానిలో భాగంగా మన నియోజకవర్గం నుంచి కూడా ఈరోజు పుట్టపర్తి నియోజకవర్గం నుంచి ప్రతి కార్యకర్త, ప్రతి కూటమి కార్యకర్త నాయకులు కూడా కృషి చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా గ్రామాల వారీగా, బూతుల వారీగా ప్రతి బూత్ నుంచి కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 230 పైచీలకు బూతుల నుంచి కూడా ఈ సమావేశానికి హాజరయ్యే విధంగా మనం ఒక ప్రణాళిక ప్రకారం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మన నియోజకవర్గానికి ఇచ్చినటువంటి టార్గెట్ ను మనందరం కూడా రీచ్ అయ్యి ఈ సభను విజయవంతం చేయడంతో పాటుగా ఇక్కడ పెద్దలు రఘునాథ్ రెడ్డి గారు, అదేవిధంగా సింధూరారెడ్డి గారి పేరుని అనంతపురం వేదికగా వినిపించాలని సందర్భంగా మేము కూడా కోరుతున్నాం. ఈరోజు మనందరం కూడా చూసాం, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి విధ్వంసకరమైనటువంటి పరిపాలనలో నిత్యం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ విధంగా బాధపడ్డారు. ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా కేవలం అరెస్టులతో, ఒక విధ్వంసంతో 5 సంవత్సరాలు కాలం గడిపినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు రాయలసీమ 2014 నుంచి 19 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు అనేక నీటి పారుదల ప్రాజెక్టులు కానీ, కియా ప్రాజెక్టు కానీ ఇక్కడ తీసుకొచ్చి రాయలసీమ అభివృద్ధి పథంలో నడిపిస్తే ఈ పెద్ద మనిషి వచ్చిన తర్వాత ఇక్కడ ఏ విధంగా చేశారో మనందరం కూడా చూసాం. కియా వాళ్ళ మీద దాడి చేశారు, కియా వాళ్ళని బెదిరించినట్టు